కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో ఢిల్లీ వీధులన్నీ కూడా మార్మోగిపోవడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. సోనం వాంగ్చుక్, అభిజిత్ దీప్కే ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిరాహార దీక్ష కూడా చేయడం చూస్తున్నాం. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లతోటి ఈ ప్రొటెస్ట్ పెద్ద ఎత్తున జరుగుతోంది. చలో సంసద్ కూడా కొంత లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాల వరకు కూడా దారి తీసిన పరిస్థితి. సో ఇది కాక్రోచ్ జనతా పార్టీ 2026 సంవత్సరంలో చేస్తున్న నిరసన అంతా కూడా. అయితే కరెక్ట్గా మనకి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇలాంటిదే ఒక పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. అదే అన్నా హజారే యాంటీ కరప్షన్ మూవ్మెంట్, అవినీతి వ్యతిరేక ఉద్యమం. 2010 సంవత్సరంలో కరెక్ట్గా యూపీఏ గవర్నమెంట్, అప్పటి యూపీఏ గవర్నమెంట్ మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. ఒకటి 2G స్కామ్, 2 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో లోపాలు, 3 ఇటు ఆదర్శ హౌసింగ్ కుంభకోణం. ఇలాంటి అంశాలతోటి యూపీఏ ప్రభుత్వం పైన విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యం. సో ఒక్కసారి అప్పటి ఈ అవినీతి వ్యతిరేకోద్యమం, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఈ ప్రొటెస్ట్, ఈ రెండింటి మధ్య సిమిలారిటీస్ ఏంటి, అదేవిధంగా రెండింటి మధ్య కంప్లీట్ ఆపోజిట్గా ఉన్న అంశాలేంటి, ఆ ఉద్యమం ఏకంగా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే పడిపోయి ఒక మంచి పొలిటికల్ అవుట్కమ్ కూడా వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 2 సార్లు దేశాన్ని పాలించిన యూపీఏ 1, యూపీఏ 2 ఆ ప్రొటెస్ట్ తోటి చాలా వరకు కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఆ తర్వాత ఆప్ లాంటి ఒక పార్టీ కూడా ఏర్పడింది. ఇలాంటి ఒక పెద్ద అవుట్కమ్ కి కారణమైంది అప్పటి అన్నా హజారే ఉద్యమం. మరి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఈ ప్రొటెస్ట్, ఇలాంటి ఒక కంపారిజన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇంతకు ముందే చెప్పినట్టు 2010 సంవత్సరంలో యూపీఏ హయాంలో ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు తీవ్రంగా వచ్చిన పరిస్థితి పలు అంశాల కారణంగా. సో అప్పుడు అన్నా హజారే నేతృత్వంలో హంగర్ స్ట్రైక్, నిరాహార దీక్ష, నిరవధిక నిరాహార దీక్షని మొదలుపెట్టారు అన్నా హజారే. సో 2010 సంవత్సరం యూపీఏ ప్రతిష్ట మసకబారుతున్న టైం. 2G స్పెక్ట్రమ్ స్కామ్తో పాటు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో లోపాలు, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, ఇలా పలు అంశాలపైన యూపీఏ గవర్నమెంట్ పైన అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యం. కరెక్ట్గా అప్పుడే ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేది మొదలైంది. అప్పటి పరిస్థితులేంటి? ఇదే విధంగా ఇప్పుడు జంతర్ మంతర్ ఏ విధంగా అయితే దద్దరిల్లిపోతుందో, అటు జంతర్ మంతర్, రామ్లీలా మైదాన్ మొత్తం కూడా అన్నా హజారే ఉద్యమంతో దద్దరిల్లిపోయిన పరిస్థితి. అయితే అప్పుడు ఒక్కసారి పరిస్థితులు కనుక మనం పరిశీలిస్తే, అప్పుడు ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేది ఎలా మొదలైంది? ఒకటి అరవింద్ కేజ్రీవాల్, తర్వాత మనీష్ సిసోడియా, కిరణ్ బేడి, ప్రశాంత్ భూషణ్, ఇలాంటి వెల్ నోన్ ఫేసెస్ అన్నీ కూడా అప్పుడు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, దాంతోపాటు ప్రముఖ న్యాయవాదులు, ఇలాగా ఒక అద్భుతమైన ఫేసెస్ అన్నమాట. అప్పటికే వెల్ రికగ్నైజ్డ్ ఫేసెస్ ఇవన్నీ కూడా. అటు మీడియా సర్కిల్స్లో కానీ, ఇటు ఎగ్జిక్యూటివ్ సర్కిల్స్లో కానీ, లేకపోతే ప్రభుత్వ పెద్దలకు కానీ చాలా దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తులు ఆ ఉద్యమాన్ని లీడ్ చేశారు. అదేవిధంగా అన్నా హజారే అప్పటికే వెనుకబడిన కొన్ని ప్రాంతాల్లో గ్రామీణోద్యమం నిర్మించారు. ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా ఈ గాంధీయన్ వేలో ప్రొటెస్ట్లు తెలియజేయడంలో ఆయన దిట్ట. గాంధీని బాగా ఫాలో అయ్యి ఇప్పుడు ఆధునిక యుగంలో గాంధీని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అన్నా హజారే. అటువంటి వ్యక్తిని ఈ అవినీతి వ్యతిరేకోద్యమానికి ఒక ఫేస్ కింద పెట్టుకున్నారు. అలాగే నిరాహార దీక్షని కూడా కంటిన్యూ చేసిన పరిస్థితి. సో వీళ్ళంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, కిరణ్ బేడి కానీ, ప్రశాంత్ భూషణ్ కానీ, ఈ క్రౌడ్ పుల్లింగ్కి, లేకపోతే ఈ ఉద్యమాన్ని నడిపించడానికి, వీటన్నింటికీ కూడా బాగా హోంవర్క్ చేసేవారు. వెరేజ్ అన్నా హజారే ఈ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ మొత్తానికి కూడా ఒక ఫేస్ లాగా కనిపించిన పరిస్థితి. సో ఇప్పుడు ఒక్కసారి కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరికి వద్దాం. ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఎవ్వరూ కూడా జనబాహుళ్యానికి తెలిసిన వ్యక్తి కాదు. కాబట్టే ఇక్కడ సోనం వాంగ్చుక్ అనే ఒక ప్రముఖ వ్యక్తి, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, అదేవిధంగా విద్యావేత్త, పర్యావరణవేత్త, ఈ లదాఖ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, ఇలాంటి ఒక వెల్ నోన్ క్లీన్ ఫేస్ అవసరం పడింది. అందుకే నిరాహార దీక్ష కూడా మొదట సోనం వాంగ్చుక్నే వాళ్ళు ఎన్నుకున్న పరిస్థితి. మిగతా అంతా కూడా ఈ కోఆర్డినేషన్ వ్యవస్థ ఇదంతా కూడా చూసుకున్నారు. అదేవిధంగా అప్పటి అన్నా హజారే మూవ్మెంట్ని, ఈ అవినీతి వ్యతిరేకోద్యమాన్ని తీసుకుంటే కనుక అప్పటి మెయిన్ ఎజెండా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది తీవ్రమైన అవినీతిలో కూరుకుపోయింది. కాబట్టి ప్రభుత్వం దిగిపోవాలి, వేరే ప్రభుత్వం రావాలి అన్నది ఒక అజెండా. దాంతో పాటుగా లోక్పాల్ బిల్ తీసుకురావాలి, లోక్పాల్ కేంద్రంలో, లోకాయుక్త రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, సీఎంలని పీఎంలని కూడా ఈ అవినీతి చేస్తే కనుక వాళ్ళని అకౌంటబుల్ చేయాలి, ఇలాంటి కొన్ని అంశాలతోటి అప్పుడు అన్నా హజారే ప్రొటెస్ట్ అనేది జరిగింది. సో అక్కడ మెయిన్ అజెండా
ప్రభుత్వం మారాలి, ప్రభుత్వ అవినీతి పోవాలి. కానీ ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ దగ్గరికి ఒక్కసారి కనుక మనం వస్తే ఇక్కడ ప్రభుత్వం దిగిపోవాలి అనేది ఎక్కడా మనకి డిమాండ్ కింద కనిపించదు. కొంతవరకు ఈ అపోజిషన్ పార్టీ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని ఎక్కువగా కాక్రోచ్ జనతా పార్టీ ఆక్యుపై చేస్తోంది అనేది కూడా ఒక వాదన కొత్తగా ప్రస్తుతం మనం తెరపైకి రావడం కూడా ప్రధానంగా చూస్తున్నాం. అపోజిషన్ పార్టీస్ చేయలేని పనిని కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున యువతని గ్యాదర్ చేయడం ద్వారా చేస్తోంది అనేది కూడా ఒక వెర్షన్ ప్రధానంగా వినబడుతోంది. ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్ కింద పనిచేస్తున్నట్టు కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా ఒకటి నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహించాలి, సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ టైంలో జరిగిన అవకతవకలన్నిటికీ కూడా బోర్డు బాధ్యత వహించాలి. ఇలాంటి ఇష్యూ బేస్డ్ డిమాండ్స్ని కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా తెరపైకి తీస్తోంది. అదేవిధంగా మళ్ళీ అప్పటి మూవ్మెంట్ దగ్గరికి వెళ్దాం. యాంటీ కరప్షన్ మూవ్మెంట్, అవినీతి వ్యతిరేక ఉద్యమం దగ్గరికి వెళ్తే అప్పుడు మీడియా కవరేజ్ విపరీతంగా ఉండేది. ఎందుకంటే 24/7 న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా విస్తృతి ఇప్పుడున్న స్థాయిలో అప్పుడు ఉండేది కాదు. అయినప్పటికీ కూడా ఎర్లీ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ని కూడా అప్పటి టీం రన్ చేసింది. దాంతోపాటు ప్రతి ఒక్కరూ కూడా రామ్లీలా మైదాన్కి కానీ జంతర్ మంతర్కి కానీ ఒక్క పిలుపు ఇవ్వడం ఆలస్యం, అందరూ కూడా అక్కడికి గ్యాదర్ అయ్యి వచ్చేవాళ్ళు. ప్రతి వాళ్ళు కూడా ఈ గాంధీ స్టైల్లో, గాంధీ ఉద్యమం స్టైల్లో ఒక క్యాప్లో ఐఎమ్ అన్నా అంటూ కూడా క్యాప్లు పెట్టుకోవడం ఇదంతా కూడా మనం అందరం చూసే ఉంటాం. సో 24/7 న్యూస్ కవరేజ్ అనేది అప్పటి అవినీతి వ్యతిరేకోద్యమానికి ఒక చాలా మద్దతు తెలియజేసిన పరిస్థితి. అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడానికి ఆ ఉద్యమం అనేది పూర్తి స్థాయిలో కారణమైంది. వెరాజ్ ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నాం కంప్లీట్గా కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ అనేది సోషల్ మీడియా క్యాంపెయిన్కి పరిమితమైన పరిస్థితి. కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించినప్పుడు ఐఎమ్ కాక్రోచ్ అంటూ కూడా ఒక క్యాంపెయిన్ నడిచింది, కానీ చాలా తక్కువ టైం అది తీసుకున్న పరిస్థితి. గట్టిగా 10 రోజులు కూడా రాలేదు. ఒకసారి పేజ్ని కాయిన్ చేసినప్పుడు మాత్రం కొంతవరకు మద్దతు లభించింది. ఎట్ ఎ టైం చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు, కానీ ఆ తర్వాత దాన్ని లీడ్ చేయడంలో కాక్రోచ్ జనతా పార్టీ కొంతవరకు వెనకడుగు వేసిందా అనిపించిన పరిస్థితి కూడా ప్రధానంగా కనబడుతోంది. సో ఇది కాక్రోచ్ జనతా పార్టీకి ఒక డిసడ్వాంటేజ్గా మారింది. దాంతోపాటు అప్పటి ఈ అవినీతి వ్యతిరేకోద్యమం దగ్గరకు వస్తే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కిరణ్ బేడి, ప్రశాంత్ భూషణ్ ఇలా పలువురు ఫేసెస్ వాళ్ళకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. వాళ్ళకి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి చాలా మంది వరకు కూడా. కిరణ్ బేడి ఆ తర్వాత గవర్నర్ పదవి తీసుకుని కొంత పక్కకి జరిపారు, కానీ అరవింద్ కేజ్రీవాల్ దగ్గరకు వచ్చేసరికి ఆప్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వెంటనే ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు అరవింద్ కేజ్రీవాల్. ఈ రకంగా అక్కడ పొలిటికల్ అంబిషన్స్ కూడా మనకి ప్రధానంగా కీ రోల్ పోషించాయి. ఈ మూవ్మెంట్ని పొలిటికల్గా కూడా కొంతవరకు యూజ్ చేసుకోవడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ఆప్ లాంటి ఒక రాజకీయ పార్టీ ఏర్పడడానికి కూడా చాలా వరకు హెల్ప్ అయిన పరిస్థితి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరకు వచ్చేసరికి మనకి ఎక్కడా కూడా పొలిటికల్ ఫేసెస్ కానీ, ఒక పార్టీ ఏర్పాటు కానీ, లేదంటే పూర్తిగా ప్రభుత్వమే దిగిపోవాలని కానీ, అక్కడ ఉన్న లాంటి ఒక వెల్ నోన్ ఫేసెస్ కానీ ఎక్కడ కనిపించవు. కొంతవరకు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేదంటే మరి కొంతమంది సినీ సెలబ్రిటీస్ వాళ్ళకి కొంత మద్దతు పలుకుతున్నా, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటికల్ అంబిషన్స్ అనేవి మాత్రం ఎక్కడా కూడా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యుల్లో కానీ వాళ్ళ కార్యవర్గంలో కానీ కనిపించవు. సో అవినీతి వ్యతిరేక ఉద్యమం స్థాయిలో దీన్ని ఎంతవరకు టర్న్ చేయగలుగుతారు అన్నది ప్రశ్న. అవుట్కమ్ దగ్గరకు వద్దాం. అప్పటి అవినీతి వ్యతిరేకోద్యమం యొక్క అవుట్కమ్ ఏంటి? ముందుగానే చెప్పుకున్నట్టు ఆప్ లాంటి ఒక పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పంజాబ్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. సంహౌ తర్వాత డిక్లైన్ అవుతూ వచ్చింది, అది వేరే విషయం. బట్ స్టిల్ ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం అనే దాన్ని ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని దాన్ని కంప్లీట్గా పొలిటికల్ అంబిషన్గా కన్వర్ట్ చేయడంలో మాత్రం చాలా వరకు సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు అవుట్కమ్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా కేంద్రంతో చర్చలు జరపడం మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, లేకపోతే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆయన్ని తొలగించేలా చర్య తీసుకుంటుందా, కంప్లీట్ ఈ ఎన్టీఏని రీషఫుల్ కానీ లేకపోతే కంప్లీట్గా మార్చే ప్రక్రియ కానీ ఏమన్నా చేపడతారా? దీనికి సంబంధించి ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. సో దాంతోపాటుగా 24/7 న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే వెల్ నోన్ ఫిగర్స్ కానీ పెద్దగా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలియపేయడం అనేది మనకు కనిపించదు. అభిజిత్ దీప్కే తప్ప పెద్ద లీడర్షిప్ ఎక్కడా కూడా ఒక లీడ్ చేస్తున్న మూమెంట్ లాగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా కనిపించట్లేదు. ముందుగానే చెప్పుకున్నట్టు ఈ అపోజిషన్ స్పేస్ని ఎంతవరకు ఇది ఆక్యుపై చేస్తుంది, దీన్ని మాస్ మూమెంట్గా ఎంతవరకు కన్వర్ట్ చేయగలుగుతుంది అనే ప్రశ్నలు ఇంకా మన ముందున్నాయి. సో ఓవరాల్గా గతంలో ఏదైతే లోక్పాల్ ఉద్యమం అని అనుకున్నా లేకపోతే అవినీతి వ్యతిరేక ఉద్యమం అనుకున్నా కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని దించేయగలిగింది
కంప్లీట్గా. ఎన్డీఏ ప్రభుత్వం గద్దెనెక్కగలిగింది. ఆ తర్వాత అప్రతిహతంగా ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ కొనసాగుతున్న పరిస్థితి. కానీ ఆ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ పనిచేస్తున్నట్టుగా మనకి ఎక్కడా కనిపించదు. అఫ్కోర్స్ కొన్ని అంశాల వారీగా యువతలో కొంతవరకు కూడా ఇప్పటి విధానాల పట్ల లేకపోతే కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. కానీ ఒక లీడర్లెస్ మూవ్మెంట్, కేవలం అభిజిత్ దీప్కే లాంటి ఒక యంగ్స్టర్, అటువంటి వ్యక్తి దీన్ని పూర్తిగా పొలిటికల్ మూవ్మెంట్ కింద ఎంతవరకు కన్వర్ట్ చేయగలుగుతారు అనేది కూడా ప్రధానమైన ప్రశ్న. సో ఓవరాల్గా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నది రిఫార్మ్స్ కోరుతున్నారు. పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అవ్వడం తగ్గాలి అని కోరుతున్నారు. ఇష్యూ బేస్డ్గా మాత్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు అనేవి కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు అయితే. సో ఫ్యూచర్లో ఇది ఎంతవరకు మరింత పెద్ద స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.